నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. వడియాలు పెట్టాలి అంటే గంటల తరబడి స్టవ్ ముందు నిలబడాలి, ఉడికించాలి అనుకుంటున్నారా? చెమటలు కక్కాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అస్సలు స్టవ్తో పని లేకుండా కేవలం 5 నిమిషాల్లో అటుకులతో కరకరలాడే వడియాలు ఎలా పెట్టాలో చూసేద్దాము. బ్యాచిలర్స్ లేదా వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక బౌల్లోకి సన్నటుకులు కానీ దొడ్డటుకులు కానీ ఏవైనా తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీ దగ్గర ఏ అటుకులు వీలైతే ఆ అటుకులు తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుంటూ ఇది మెత్తగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇది ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మెత్తగా ఉంటేనే మనకు వడియాలు అనేవి మంచిగా వస్తాయి. చూడండి, ఇలా పల్చగా కలుపుకోవాలి, అప్పుడైతే మనకు కరెక్ట్గా వస్తాయి. ఇలా పల్చగా కలుపుకున్న తర్వాత ఒక కవర్ తీసుకొని దాని ఎడ్జ్లో కొంచెం కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా ప్రెస్ చేసుకోవాలి. రౌండ్గా కానీ ఇలా పొడుగ్గా కానీ మీకు ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో ప్రెస్ చేసుకొని ఒకరోజు ఎండలో పెట్టేసుకోవాలి. ఒకరోజు ఎండలో పెట్టిన తర్వాత వీటిని ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ ఇంకొక రోజు ఎండలో పెట్టేసుకోవాలి. అప్పుడైతే వడియాలు అనేవి మంచిగా ఎండుతాయి, మెత్తగా రాకుండా టేస్ట్ అనేది బాగుంటాయి. ఇలా ఎండిన తరువాత మనము ఆయిల్లో వేసుకొని వేయించుకుంటే అటుకుల వడియాలు అనేవి రెడీ అయిపోతాయి. ఇలా ట్రై చేయండి. వేడి రైస్లోకి, సాంబార్, పప్పుచారు ఏ దాంట్లోకైనా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.